తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునర్జీవ ప్రాజెక్టులో కీలక అడుగు పడింది. మూసీ పునరుద్ధరణలో కీలకమైన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. రక్షణ శాఖ బాపుఘాట్లో పనులకు అనుమతి ఇచ్చినట్లు తెలంగాణ సీఎంఓ ప్రకటించింది. దీంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. భారత సైన్యం, రక్షణ మంత్రిత్వ శాఖలకు ధన్యవాదాలు చెప్పారు. మూసీ నది పునర్జీవంలో ఇది కీలక మైలురాయి అని పేర్కొన్న సీఎం గాంధీ సరోవర్ ప్రాజెక్టు మూసీ అభివృద్ధికి ఊతమిస్తుందన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ను ఆకర్షణీయ కేంద్రంగా తీర్చిదిద్దుదామని వెల్లడించారు. రాష్ట్ర దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని, విధ్వంసమైన విద్యాశాఖని వికాసం వైపు నడిపిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం 26,000 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఈ ఖర్చును ఖర్చుగా కాకుండా భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు. నేటి విద్యార్థులే తెలంగాణకు రేపటి భవిష్యత్తు దిక్సూచులని రేవంత్ కొనియాడారు. ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉన్నది. ఈ తరగతి గదులను పునరుద్ధరించాలి. విధ్వంసం అయిపోయిన తెలంగాణ విద్యాశాఖను ఈనాడు వికాసం వైపు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 8.5% నిధులను కేటాయించడం జరిగింది. 26,600 కోట్ల రూపాయలతోటి ఈనాడు ఈ పేదలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ బ్యాక్వర్డ్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 26,600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఈ ఖర్చుగా మా ప్రభుత్వం భావించడం లేదు. ఈ ప్రభుత్వం ఈ నిధులను భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తున్నాం. ఈ నిధులు భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తును నిర్ణయించే పెట్టుబడిగా మేము భావిస్తున్నాం. ఈరోజు దిక్కులేని వాళ్ళుగానో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో చదువుకుంటున్న వాళ్లకు కొంతమంది కనిపిస్తారేమో, కొంతమంది కనిపిస్తుందేమో. నాకు, నా సహచర మంత్రివర్గ సభ్యులకు రేపటి భవిష్యత్తుకు వీళ్ళే దిక్సూచులు. రేపటి భవిష్యత్తును, బలమైన ఆర్థిక పునాదులను నిర్మించే తెలంగాణ భవిష్యత్తు ఈ తరగతి గదుల్లోనే ఉంది, ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలోనే ఉంది అని సంపూర్ణంగా విశ్వసించి 10 సంవత్సరాలు మీ డైట్ ఛార్జెస్ పెంచలేదు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ సమీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులు నియమించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులకు జిల్లా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర స్థాయి సమీక్ష తరహాలో జిల్లా స్థాయి రివ్యూలు చేపట్టాలని ఆదేశించారు. ప్రిన్సిపల్ సెక్రటరీల నుంచి కలెక్టర్ల వరకు ఫీల్డ్ విజిట్స్ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మార్చి 16 నుంచి జూన్ 12 వరకు అమలైన 99 రోజుల కార్యక్రమంపై సమీక్ష నిర్వహించాలని సూచించారు. గ్రామస్థాయి వరకు జరిగిన పనులపై శాఖల నివేదికలు సీఎం రేవంత్ పరిశీలించారు. ఉత్తమ పద్ధతుల డాక్యుమెంటేషన్కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆదాయ వనరుల పెంపుపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో పర్యాటక రంగంలో అభివృద్ధిపై డిప్యూటీ సీఎం బట్టి అధికారులకు పలు సూచనలు చేశారు. పీపీపీ మోడల్లో టూరిజం ఆస్తుల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ టెంపుల్, ఎకో, హెల్త్ టూరిజంలో దూకుడు పెంచాలని సూచించారు డిప్యూటీ సీఎం. వీకెండ్స్లో హెలికాప్టర్ టూరిజానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్లో టూరిజం అభివృద్ధి చేయాలని, గోవా, కేరళ తరహాలో పర్యాటకాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. ఖజానాకు ఆదాయమే లక్ష్యమని, మన వనరులే మనకు పెట్టుబడి అన్నారు బట్టి విక్రమార్క. ఆదాయ వనరులు వృద్ధిపై అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి వివరించారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. భూముల విలువల సవరణతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరుగుతుందని వెల్లడించారు. లోయర్ మానేరు, అప్పర్ మానేరు, మేడిగడ్డ పూడికతీత పనులపైన ఆరా తీసింది కేబినెట్ సబ్ కమిటీ. నిబంధనలు పాటించే క్లస్టర్లకు అనుమతులపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. పొరుగు రాష్ట్రాలకు ఇసుక ఎగుమతిపై సాధ్యాలను అధ్యయనం చేయాలని తెలిపింది. రవాణా శాఖ ఆదాయ వసూళ్ల పెంపుపై సమీక్ష జరిపి BH సిరీస్ వాహనాల రిజిస్ట్రేషన్లకు పన్నుల అంశంపై దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ద్వారా ఆదాయ సమీకరణపై చర్చించింది. ప్రభుత్వ భూములను ఆదాయ వనరులుగా మార్చాలని సూచించింది. తెలంగాణలో ధాన్యం కొనుగోలు, నిల్వ వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు
రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ఈ దిశగా సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధాన్యం నిల్వ వ్యవస్థల ఏర్పాటుపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలను శాస్త్రీయంగా సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు, సంబంధిత ఏజెన్సీలతో మంత్రి విస్తృతంగా చర్చించారు. 23 జిల్లాల్లో అత్యాధునిక సైలో టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది. మొత్తం 82 సైలో టెర్మినల్స్ ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని శాస్త్రీయ పద్ధతిలో నిల్వ చేసే విధానాన్ని అమలు చేయాలని యోచిస్తుంది. సుమారు 47.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని సృష్టించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. హైటెక్స్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్ షోకేస్ ఇన్ సైబర్ ఎక్స్ 2026ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. IIIT హైదరాబాద్ రీజనల్ చాప్టర్ గత 3 దశాబ్దాలుగా డిజైన్ రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తుందన్నారు మంత్రి పొన్నం. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్ డిజైన్ అనుబంధ పరిశ్రమలను ఇన్సైడర్ ఎక్స్ జాతీయ స్థాయి వేదికగా ఎదగడం అభినందనీయమన్నారు. ఈ ప్రదర్శనలు అత్యాధునిక ఉత్పత్తులు, సాంకేతికతలు, వినూత్న డిజైన్ ఆలోచనలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన పరిష్కారాలు ప్రదర్శించబడతాయని అన్నారు. డిజైన్ అనేది జీవన నాణ్యతను పెంపొందించే కీలక అంశమని మంత్రి తెలిపారు. తెలంగాణ వేగవంతమైన అభివృద్ధిలో కొత్త అవకాశాలు సృష్టిస్తుందన్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా అతివేగంగా పెరుగుతున్న నగరం హైదరాబాద్. నివాస యోగ్యంగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కానీ, భౌగోళిక పరిస్థితి అన్ని రకాల అనుకూలించే హైదరాబాద్లో ఈరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్కి సంబంధించినటువంటి ఒక షో నడుస్తూ ఉంది. ఇక్కడ ఒక ప్రదర్శన భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి మన ఇంటికి సంబంధించిన అన్ని రకాల, అంటే ఇల్లును అద్భుతంగా తీర్చిదిద్దగలిగేటువంటి సాంకేతికమైనటువంటి మార్పులతోటి ఈరోజు ఇక్కడ మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కావచ్చు, బిల్డర్స్ సంబంధించి కావచ్చు, సొంతగా ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి మార్గదర్శిగా, ఒక అవగాహన కలిగే విధంగా ఉంది. కాబట్టి మరి తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి నన్ను మరి గౌరవ శాసనసభ్యులు గారు తను బేసికల్గా ఎడ్యుకేటెడ్ యాజ్ ఇంటీరియర్గా ఇంజనీరింగ్ చేసినటువంటి వ్యక్తిగా మేమిద్దరు ఇక్కడికి వచ్చి వీళ్ళతోటి సంప్రదించాం. తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ యొక్క మనకున్నటువంటి ప్రకృతి రీత్యా ఉన్న ఈ భౌగోళిక పరిస్థితుల్లో మరి దేశంలో అనేక మంది రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ నివసించే విధంగా యోగ్యత అటువంటి ఆ వాతావరణం దృష్ట్యా ఈ ఇంటీరియర్స్ సంబంధించినటువంటి ఏదైతే వీళ్ళు ఈరోజు ఇక్కడ స్టాల్స్ పెట్టి ఒక ప్రదర్శన చేస్తూ ఉన్నారో ఇది అందరూ ఒక అవగాహన కొరకు వినియోగించుకోవాలని కోరుతూ వారందరికీ కూడా నిర్వాహకులకు పాల్గొన్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు. హైదరాబాద్లోని హైటెక్స్లో కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ అమృత్ ప్రారంభమైంది. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం జేసీబీలు, రోలర్లు, హిటాచీలతో సహా ఆధునిక నిర్మాణ యంత్రాలను పరిశీలించారు. భారీ నిర్మాణాలు అవసరమైన యంత్ర పరికరాలను ఒకే వేదికపై ప్రదర్శించడం అభినందనీయమన్నారు సీతక్క. దేశ విదేశాల్లో లభించే యంత్ర పరికరాలను తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుందన్నారు. రైతులు, సివిల్ వర్క్స్కు ఉపయోగపడే పరికరాలు అందుబాటులోకి రావడం మంచి పరిణామమని అన్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు, పాల్గొన్న కంపెనీలను ఆమె ప్రశంసించారు. తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లాలో పలు రోడ్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో సుమారు 87 కోట్ల రూపాయల విలువైన CRF రోడ్ల పనులకు మంత్రి కోమటిరెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కందుకూరు మండలం లేమూరులో 38 కోట్ల అంచనా వ్యయంతో 14 కిలోమీటర్ల డబుల్ లేన్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేయగా, బేగంపేటలో 17 కోట్లతో 6.2 కిలోమీటర్ల రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే తిమ్మాపూర్ నుంచి మీర్ఖాన్పేట వరకు 30 కోట్లతో నిర్మించిన 22 కిలోమీటర్ల రోడ్డును ప్రారంభించారు. సింగరేణిలో లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుందని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. సింగరేణిలో కుంభకోణాలు, అరాచకాలు జరగకుంటే తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కనీసం కార్మికులతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. సింగరేణి కుంభకోణాలపై హౌస్ కమిటీ వేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిర్బంధమైనటువంటి రాజ్యం నడుస్తున్నది. నిర్బంధ దోపిడీ జరుగుతూ ఉన్నది. సింగరేణిలో వేల కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు బయట పెడతామని చెప్పి ఇక్కడ భయంతో ఈరోజు పోలీసులను పెట్టేసి అడ్డుకుంటా ఉన్నారు. మరి కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల మరి కోల్
ఇక్కడ నుంచి మాయమైందని చెప్పేసి కిషన్ రెడ్డి గారు కూడా లెటర్ రాస్తే దానికి స్పందించారు. మేము వచ్చి ఇక్కడ విజిట్ చేస్తే మమ్మల్ని విజిట్ చేయనియరు. అనేకమైనటువంటి అంశాల గురించి మేము ఇక్కడ ఈరోజు ప్రస్తావిస్తామంటే మమ్మల్ని మాట్లాడడానికి సీఎండి టైం ఇవ్వడు. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మాట్లాడాలంటే కూడా అవకాశం ఇవ్వకుండా మరి మీరు చూస్తూ ఉన్నారు ఏ రకమైనటువంటి మరి ఇక్కడ మరి దారుణమైనటువంటి వీళ్ళు ఇక్కడ నిర్బంధం చేస్తూ ఉన్నారు, మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు, పోలీసులు పెట్టేసి అరాచకం చేస్తూ ఉన్నారు, కలర్ చూస్తూ ఉన్నారు. 51% మేనేజ్మెంట్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 51% వాటా ఉండి మేనేజ్మెంట్ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఈరోజు మొత్తం దోపిడీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు 51%తో మీరు మేనేజ్మెంట్ చేతుల్లో పెట్టుకొని ఇక్కడ అనేకమైనటువంటి అరాచకాలు చేస్తూ ఉన్నారు కదా. మరి ఈరోజు మరి నిజంగా ఇక్కడ అరాచకాలు జరగకుంటే, కుంభకోణాలు జరగకుంటే, దోపిడీ జరగకుంటే ఎందుకోసం భయపడతా ఉన్నారు? ఎందుకు మాకు పర్మిషన్ ఇవ్వడం లేదని ప్రశ్నిస్తా ఉన్నాం. నిజ నిర్ధారణ కమిటీ ఏమనండి, అఖిలపక్షం కమిటీ ఏమనండి. మేము ఖచ్చితంగా హౌస్ కమిటీ కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి ఒక అఖిల పక్షాన్ని వేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వెల్కమ్ బ్యాక్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28న తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుండగా ముఖ్య అతిథిగా నితిన్ నబీన్ హాజరవనున్నారు. అదే రోజు తెలంగాణలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అవుతారు. రంగారెడ్డి జిల్లా సహా రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల బీజేపీ కార్యాలయాలను ప్రారంభిస్తారు. ఇక పర్యటనలో భాగంగా నితిన్ నబీన్ ఒక రోజంతా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి నితిన్ తెలంగాణలో పర్యటించనుండడం ఆసక్తికరంగా మారింది. రాహుల్ గాంధీ పుట్టినరోజే కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ను బొందపెట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పంటలకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు అసలు పంటనే కొనుగోలు చేయడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతులను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణలు చెప్పాలని, ఏ పంటనైనా కొనుగోలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కొనడం కూడా అన్ని పంటలను మద్దతు ధర కొనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనదు. కేంద్రం ఏ పంట కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం. అంటే రైతు డిక్లరేషన్ ను రాహుల్ గాంధీ జన్మదిన సాక్షిగా రేవంత్ రెడ్డి గారు బొందపెట్టారు. విశ్వాసం లేని కేబినెట్, నమ్మకం లేని కేబినెట్, విశ్వాసఘాతక కేబినెట్ మీద. అంటే విశ్వాసఘాతకుడు అని ఎవరంటాం? నమ్మించి ద్రోహం చేసేవాడిని, నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసేవాడిని విశ్వాసఘాతకుడు అంటుంటారు జనరల్ గా. మాకు సంబంధం లేదు అని ఇవాళ రైతుల పట్ల నమ్మక ద్రోహాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. రాష్ట్ర రైతాంగానికి చెంపలేసుకొని మీరు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం కొన్నా కొనకపోయినా అన్ని పంటలు కూడా కొన్నారు కేసీఆర్ గారు. రైతుకు మద్దతు ధర కల్పించిండు కేసీఆర్ గారు. కానీ నువ్వేమంటున్నావు? కేంద్రం కొనుమన్నదే కొంట, ఎంత కొనుమంటే గంతే కొంట అంటున్నావు. దానికి మరి నువ్వెందుకు పీకనా? నువ్వు చేసేదేంది? దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్ర రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ 2 లక్షల కోట్ల అప్పులు చేసి తాగునీరు, కరెంట్ ఇచ్చారని, రేవంత్ 4 లక్షల కోట్ల అప్పులు తీసుకుని రాష్ట్రానికి ఏం చేశారో చూపించాలన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశానికి హాజరైన కేటీఆర్ కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి 900 రోజులైందని, హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లలకి 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక మేనమామలాగా నిలబడ్డాడు, అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడబిడ్డలకి కేసీఆర్ కిట్లు ఇచ్చిండు, కేసీఆర్ అప్పు చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 1,00,000 కోట్లు మన రైతులకు కరెంట్ సబ్సిడీ కోసం, చెరువులు బాగు చేయడం కోసం కేసీఆర్ గారు అప్పు చేసిండు. అవును, అప్పు చేసిండు. ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళిచ్చిండు కేసీఆర్. మారుమూల తాండాలు, మారుమూల గూడాలు, గిరిజన తాండాలలో కూడా కేసీఆర్ గారు మంచినీళ్ళు ఇచ్చిండు. కేసీఆర్ గారు అప్పు చేస్తే 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ గారు అప్పు చేస్తే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ కట్టిండు. 33 కొత్త జిల్లాలు పెట్టి జిల్లా కేంద్రాలలో
ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. 2 ఓట్లు ఉన్నా ఎవరిదైనా తొలగిస్తారని, ముస్లిం ఓట్లే తొలగిస్తారనేది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరిస్తున్నారనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. సర్ ప్రక్రియ వల్లే బీహార్, బెంగాల్లో బీజేపీ గెలిచిందని ప్రచారం చేస్తున్నారని, మరి సర్ ప్రక్రియ తర్వాత కేరళలో కాంగ్రెస్ గెలిచిందని దీనిపై ఎందుకు మాట్లాడారంటూ ధ్వజమెత్తారు. ఏంటంటే ప్రచారం చేస్తున్నారు, ఏంటంటే ముస్లిం ఓటు తొలగిస్తారని. మన బెంగాల్లో 90 లక్షల ఓట్లని తొలగిస్తే దాంట్లో 30 లక్షలు మాత్రమే ముస్లిం ఓట్స్, 60 లక్షల హిందూ ఓట్లు ఉన్నాయి. అది ఎవరు మాట్లాడలే. తర్వాత ఎస్ఐఆర్ జరిగినటువంటి ఒక ముస్లిం మెజారిటీ ఏరియాస్లో ఎక్కడైతే ఎస్ఐఆర్లో ఎక్కువ ఓట్లు తొలగించబడ్డాదో అక్కడ ముస్లింలు టీఎంసీ గెలిచింది. కాబట్టి ఒక అపోహ కలిగిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తుంది. ఇప్పటికే దేశంలో 57 కోట్ల మంది ఈ ఎస్ఐఆర్ కింద వచ్చారు. ఇంకా 37 కోట్లు జనాభాని ఎస్ఐఆర్ కింద తీసుకురావాల్సినటువంటి ప్రక్రియ మొదలైంది. దాంట్లో తెలంగాణ ఒక స్టేటు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి కూడా ఎస్ఆర్ వల్ల వీళ్ళు బెంగాల్ గెలిచారు, ఎస్ఆర్ వల్ల బీహార్ గెలిచారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ అయినటువంటి ఒక కేరళలో గెలిచింది కదా, మరి దాని మీద ఏం మాట్లాడరు. తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని మణికొండలో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలతో ప్రారంభోత్సవం చేసిన పవన్ కళ్యాణ్ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యాలయంలోకి అడుగుపెట్టారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి నమస్కరించారు. ఈ కొత్త ఆఫీస్తో పాటు తెలంగాణలో పార్టీ విస్తరణకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన కార్యకలాపాలకు ఈ నూతన కార్యాలయం కేంద్రంగా మారనుందనే ప్రచారం సాగుతుంది. ఈ కొత్త కార్యాలయం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, చేరికలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ చేస్తారని సమాచారం. కృష్ణలంకలో అదృశ్యమైన సాయికృష్ణ తల్లిదండ్రులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబును కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు బాధిత కుటుంబ సభ్యులు. బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఘటనకు బాధ్యులు ఎంతటి వారిని ఉపేక్షించమన్నారు సీఎం. ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని వెల్లడించారు. ఇక తన కుటుంబానికి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంపై సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని గాదే విజయలక్ష్మి తెలిపారు. చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను, సీఎం గారిని కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు. ఆయన నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నాను. నా పిల్లోడి గురించి నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు. అయ్యా మా బాబు కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు. అయ్యా నాకు అది చాలు. రాబోయే 3 ఏళ్లలో విశాఖ 50 ఏళ్ల ప్రగతి చూపిస్తామని అన్నారు విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి డోల వీరాంజనేయ స్వామి. స్పెషల్ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ ద్వారా వైజాగ్ మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుందని ఆయన అన్నారు. విశాఖ టెక్ సిటీగా మారబోతుందని చెప్పారు. టూరిజం పరుగులు పెట్టే విధంగా బేసిటీ ప్రాజెక్టు రాబోతుందని తెలిపారు. సుపరిపాలనే తమ లక్ష్యం అంటున్నారు. ఎన్నికల్లో ఏదైతే చెప్పిన ప్రతి అంశాన్ని చేస్తున్నాం. ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ విశాఖ ప్రాంతంలో ఒక గొప్ప పారిశ్రామిక అభివృద్ధిగాను, అదేవిధంగా టూరిజం హబ్గాను, ఈ ప్రాంతంలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పరిపూర్ణంగా కలిగించడం, రాష్ట్ర జీడిపిలో ప్రధాన భూమిక విశాఖపట్నం నుంచి జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారు. ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గూగుల్ సంస్థ కావచ్చు, అదేవిధంగా ఐటీ సంస్థలు కావచ్చు, విశాఖపట్నం రావడం చాలా గర్వకారణం. 28 సంస్థల పైగా మన దగ్గర పెట్టుబడులు పెడుతున్నాయి. ఇంకా పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో కనీ విని లేని విధంగా అభివృద్ధి చేయబోతున్నాం. రాష్ట్రంలో కూడా విధ్వంస పాలన పూర్తయింది. ఈరోజు ఒక వికాసాన్ని తీసుకొచ్చారు 2 సంవత్సరాల్లో. ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు. వైసీపీపై మంత్రి డీజీ భారత్ విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. కూటమిని బ్రేక్ చేయాలని వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందని ఫైర్ అయ్యారు. ఒకవేళ ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే అందరూ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు. ఇక డిఎస్సీపై లేనిపోని ఆరోపణలు చేస్తుందని ఆగ్రహించారు. అంటే అనంతపూర్ నుంచి కంబైన్ కర్నూలు వరకు కారిడార్ అన్నమాట, ఇండస్ట్రియల్ కారిడార్.
దానికి సంబంధించింది డిఫెన్స్ అనుకోండి, ఆటోమోటివ్ అనుకోండి, సోలార్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, ఇట్లాంటివన్నీ ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతా ఉంది. పెద్దలు అందరు ఎమ్మెల్యేస్ అందరు కూడా క్లియర్గా క్లారిటీగా ఎంతో చెప్పడం జరిగింది. ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నాం, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఎంతో చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం డోర్ టు డోర్ ఇప్పుడు ఎట్లయినా. వైసీపీ పార్టీ సమాజానికి హానికరమని అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని అన్నారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తే మేము వడ్డీ కడుతున్నామని వ్యాఖ్యానించారు. తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని మండిపడ్డారు. ఇక వైసీపీ చేదగనితనంతో రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయిందని ఆరోపించారు. 5 ఏళ్ల పోరాటం, 5 ఏళ్లు పోరాడితే ఇవాళ 2 ఏళ్ల నమ్మకాన్ని సాధించుకున్నాం. మరో 10 ఏళ్ల పాటు ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. పల్లె పల్లెలోనూ యుద్ధం జరిగితే 5 ఏళ్ల పాటు ఈరోజు వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నాం. గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. సుమోటోగా అమర్నాథ్పై కేసు నమోదు చేసి నోటీసులు పంపింది. జూన్ 24వ తేదీన ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. విచారణకు హాజరై ఆధారాలు సమర్పించాలని పేర్కొంది. నిర్ణీత గడువులో ఆధారాలు సమర్పించకపోతే మహిళల ఫిర్యాదులు, వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అరాచక ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పి ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. దేశం రాష్ట్రం బాగుపడేందుకు 3 త్రిమూర్తులను గెలిపించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో సూపర్ 6 హామీలను విజయవంతంగా అమలు చేస్తామన్నారు. ఇక మిగిలిన సంక్షేమ కార్యక్రమాలను కూడా దశలవారీగా వచ్చే 3 ఏళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజాప్రభుత్వం తీసుకొని రావాలనే ఆలోచనతోనే మీరందరూ కూడా కలిసి కట్టుగా ఏ రాష్ట్రంలో లేనటువంటి రికార్డు మెజారిటీతో కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిందనేది నిరంతరం మనం గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియదు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రెవెన్యూ శాఖ అంటేనే భూమి వివాదాలు ఉన్న శాఖ అని, ఆ వివాదాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి నెల 9వ తేదీన రెవెన్యూ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా భూ వివాదాలను పరిష్కరిస్తున్నామన్నారు. ప్రతి వారం ఓ గ్రామంలో గ్రీవెన్స్ నిర్వహించి అక్కడి సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వెళ్ళటం, ఆ సమస్య తెలుసుకోవటం, వాళ్ళని కలవటం, వాళ్ళ రీసర్వేలో పాలు పంచుకోవటం, అలాగే మీటింగ్ పెట్టి అక్కడ కూడా ప్రజలతో వాళ్ళ ఒక గ్రీవెన్సెస్ తీసుకుని అవన్నీ కూడా సత్వర పరిష్కారం చేసే దిశగా ప్రతి నెల 9వ తారీఖున ఈ రెవెన్యూ డే కార్యక్రమం చేయడం, పాస్బుక్లు కూడా ఇవ్వటం, ఏదైతే రాజముద్రతో అందరి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉండే విధంగా ఉన్నటువంటి పాస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అభివృద్ధిలో దూసుకుపోతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల కూటమి ప్రభుత్వానికి పట్టం కడతారని, వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పడం ఖాయమని రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. అలాగే ముఖ్యంగా ఇంత అభివృద్ధికి, ఈ సంక్షేమానికి కారకులైన మన జిల్లా యంత్రాంగాన్ని ఈ సభాముఖంగా మరొకసారి సర్వోన్నత గారి, గౌరవ కలెక్టర్ గారు, జయశ్రీ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము కోరుకుంటున్నాం. ఏపీలో విజయవాడ కృష్ణలంకలో అదృశ్యమైన గాదే సాయికృష్ణ ఘటన సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇంతకీ సాయికృష్ణ ఏమయ్యాడో చెప్పడం లేదని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ కేసు వెనుక ఉన్న కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇటువంటి ఘటన ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా చూసుండరు ఎవరు కూడా. ఈ పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది అని అనడానికి, వినడానికి రాష్ట్ర ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30న ఏపీలో పర్యటించున్నారు. విజయనగరం జిల్లాలో స్థానిక కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయంలో నిర్వహించే స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులు పూర్తి చేసిన దాదాపు 400 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయడంతో పాటు ప్రతిభ కనబరిచిన 15 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు ప్రతినిధులు హాజరు కానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో జిల్లాలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు చర్యలు అమలు చేస్తున్నారు.
అమెరికా ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. యుద్ధాన్ని ముగించే విషయంపై చర్చలు వాయిదా పడినట్లు స్విట్జర్లాండ్ ప్రకటించింది. ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్లో హెజ్బుల్లా మధ్య పోరాటం తీవ్రతరమైంది. లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులో 18 మంది మృతి చెందారు. దీంతో చర్చలకు దూరంగా ఉండాలని ఇరాన్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్కు వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో తన టూర్ను వాయిదా వేసుకున్నారు. ఇక చర్చలు రీస్టార్ట్ చేసే ముందు లెబనాన్పై దాడులు ముగుస్తాయని హామీ ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం లెబనాన్లో జరుగుతున్న పోరాటాన్ని శాంతిమయం చేయడానికి మధ్యవర్తులు కృషి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV.